ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రార్థన చేస్తూ, మీరు మాట్లాడితే మా జీవితాలు, మా బ్రతుకులు మారుతాయి కనుక మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి కూడినటువంటి మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. కొరింథీ పత్రికలో నుండి 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకములో లీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. చూడండి, చాలాసార్లు మానవుని యొక్క ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకునే విషయం, ఆయన పని కొరకు కానీ, లేకపోతే నీచులైనటువంటి వారిని, లేకపోతే పెండకుప్పమైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటా అంటున్నాడు. చాలామంది నేను జ్ఞానిని, నేను దీనికి అర్హుణ్ణి అని కొన్నిసార్లు మానవుని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, జ్ఞానంలో సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడట? వేరే వారిని, నీచులైన వారిని ఏం చేస్తాడట? ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కొన్నిసార్లు మానవ రీతులుగా గొప్పవారుగా కనబడతారు, వీరేగా గొప్ప అనుకుంటారు. కానీ కొన్నిసార్లు దేవుడు అలాంటి వారిని కాకుండా, ఇక వీళ్ళు పనికిరారు, వీరికి అర్హత లేదు, వీరికి యోగ్యత లేదు అనే వారిని తీసుకొచ్చి దేవుడు కూర్చుండబెడుతూ ఉంటాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడ్డది. ఆ మాట కూడా ఒకసారి చదువుకుందాం, చూద్దాం దయచేసి. నూట 13వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీదలో నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే. చూడండి, ప్రధానులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు ఎవరిని లేవనెత్తురాట ఆయన? చెప్పండి, ఎవరిని? నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతాడు. నిజముగా మానవుని యొక్క దృష్టి వేరు, దేవుని యొక్క దృష్టి వేరు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. తన ప్రజల కొరకు కానీ, తన పని కొరకు కానీ, తన సేవ పరిచర్య కొరకు కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి భక్తుల యొక్క సాక్ష్యాలు వింటుంటే వారి స్థితి వేరు, కానీ దేవుడు వారిని గొప్పగా వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు విలియం కేరీ గురించి ఆలోచిస్తే, విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు, కానీ దేవుడు ఈ యొక్క భారతదేశానికి నడిపించి తనని ఇక్కడ గొప్పగా, ఈ రోజున తెలుగు బైబిల్ మనం చదువుతున్నామంటే ఆయననే కారకుడుగా ఉన్నాడు. ఇలాంటి ఎంతోమంది దేవుడు అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కనుక
దేవుని యొక్క దృష్టిలో బీదలు అనబడిన వారు, దరిద్రులు అనబడినటువంటి వారు, నీచులు అనబడినటువంటి వారిని మనుషులు ఎవరైతే ఈ విధంగా అనుకుంటారో దేవుని యొక్క దృష్టిలో వారు ఎంతో గొప్పవారుగా కనబడుతూ ఉంటారు. ఆమె హల్లెలూయా. అవునా కదా? దేవుని యొక్క దృష్టిలో వారు గొప్పవాడుగా కనబడుతూ ఉంటాడు. నేను మీకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను గుర్తు చేస్తాను. ఒకటి దావీదు, రెండవది గిద్యోను. ఈ ఇద్దరిని గుర్తు చేసి నేను ముగిస్తాను. రైట్, చూడండి. నేను గత క్రిస్మస్ రోజు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసిన, దావీదు గుర్తు చేసినాను. సమూయేలు ఆ ఇంటికి వచ్చినాడు, యెషయా దగ్గరికి వచ్చినాడు. వచ్చినప్పుడు యెషయా తన యొక్క 7 కుమారులను చూపిస్తూ ఉన్నాడు. ఎంతమంది కుమారులను? 7 కుమారులను చూపిస్తున్నాడు. కానీ యెషయాకి ఎంతమంది కుమారులు? 7 కుమారులు. అంతేనా? 7 కుమారులేనా? అయ్యో, నామకం అట్లా చూస్తారు. చెప్పండి, యెషయాకి ఎంతమంది కుమారులు? దావీదుతోని 8 మంది. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడని చెప్పండి, ఎంతమంది యెషయాకి? 8 మంది. ఈ 7 సైన్యంలో ఉన్నారు. ఈ 8వ వాడేమో అరణ్యంలో ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయిళ్లకు రాజు అవసరం పడ్డది. రాజు కావాలి గనుక సౌలు విషయంలో అంత తృప్తిగా జనాలు లేరు. అలాంటి పరిస్థితులలో దేవుడు సమూయేలును దావీదు దగ్గరికి పంపినాడు. యెషయా ఇంటికి పంపినాడు. బెత్లెహేములో యెషయా ఉన్నాడు. అతనికి 8 కుమారులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి అందులో ఒకరిని ఆశీర్వదించాలి. నువ్వు వెళ్ళు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు బయలుపరుస్తాను, నేను నీకు తెలియజేస్తాను అని అన్నాడు. అన్నప్పుడు సమూయేలు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ 7 చూపిస్తున్నాడు. మొదటి వాడిని చూపించినాడు, నేను కోరుకున్న వదిలి కాదు. రెండవ వాడిని చూపించినాడు, నేను ఈ విధంగా 7 చూపించినప్పుడు ఇంకా చెప్తలేరు. అప్పుడు సమూయేలు అడిగినాడు, ఏమయ్యా ఇంకెవరైనా ఉన్నారా అని అంటే, ఇంకొక్కడున్నాడయ్యా, కడసారి వాడు ఒక్కడున్నాడు. అతడు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అక్కడ మందలు కాస్తూ మేపుతూ ఉన్నాడు. అతని పిలువనంపదాకా వచ్చేదాకా అక్కడ కూర్చున్నాడు. ఆమె హల్లెలూయా. వచ్చేదాకా అక్కడ కూర్చున్నాడు. రైట్, చదవడు ఒకసారి ఆ మాట చదవండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదవండి. 12, 13, 14 వచనాలు చదవండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి. చదవండి అమ్మా. అమ్మా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. అదేనమ్మా? చదవండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులతో వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా.
దావీదుకు బలముగా వచ్చెను. చూడండి, యెషయా యొక్క దృష్టిలో దావీదు లేడు, అన్నదమ్ముల దృష్టిలో దావీదు లేడు, ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. ఒక పనికి అంటే అభిషేకించనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఏర్పరచుకున్నాడు అంటేగా దేవుని యొక్క దృష్టిలో వీడు పనికిరాడు అని వారు అనుకుంటున్నారు, అన్నదమ్ములు అనుకుంటున్నారు, తండ్రి అనుకుంటున్నాడు, కుటుంబం అనుకుంటుంది. ఎన్నిక లేనివాడు, వీరు కదా యోగ్యులు, వీరు కదా బలాఢ్యులు, వీరు కదా యుద్ధశూరులు, వీరు కదా యుద్ధం చేసేవారు అని తండ్రి అనుకుంటున్నాడు, కుటుంబం అనుకుంటుంది, వారు అనుకుంటున్నారు. వారు మేము కదా, మేము యుద్ధం చేస్తాం, మేము సైన్యంలో ఉన్నాం అనుకుంటున్నారు వారు కూడా. కానీ దేని బిడ్డారా, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. కొన్నిసార్లు మన తలంపుల ప్రకారం, మన ఆలోచన ప్రకారం కొన్నిసార్లు జరగవు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో అవి వేరై ఉన్నవి. నువ్వు బాహ్యాన్ని చూస్తున్నావు, నువ్వు బయట రూపాన్ని చూస్తున్నావు, నువ్వు అంతరంగాన్ని చూడడం లేదు. అందుకనే దావీదు గురించి దేవుడు అన్నాడు, దావీదు నా యొక్క హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, నా హృదయానుసారుడు అన్నాడు. అనగా దావీదు యొక్క హృదయాన్ని, దావీదు యొక్క ఆత్మీయ స్థితిని ఎరిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో దావీదు సౌలు ఎదుట నిలబడినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసునా? ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. జీవము గల దేవుణ్ణి దూషించుటకు, జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని అవమానపరచుటకు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. అనగా తన ఆత్మీయ స్థితి ఎంతగా ఉందో నిన్ను అర్థం చేసుకోవాలి. సౌలేమో, సౌలు యొక్క ఆత్మీయ స్థితి లేదు, సౌలు భయపడుతూ ఉన్నాడు, సైన్యం భయపడుతుంది. ఆత్మీయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు అడికి దావీదును పంపినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, అందాన్ని లక్ష్య పెట్టాడు. మానవుడు అదే చూస్తాడు కదా. బిల్డింగ్ ఉంది, కార్లు ఉన్నాయి, ఈయనే దీనికి అర్హుడు, దీనికి పని చేస్తాడు అనుకుంటాడు. కానీ దేవుడు మాత్రం ఎవరిని ఎన్నుకుంటాడు? అరణ్యంలో ఉన్నవారిని ఎన్నుకుంటాడు, పెంటకుప్ప మీద ఉన్నవారిని ఎన్నుకుంటాడు, దరిద్రైన వారిని ఎన్నుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దృష్టిలో గొప్పవారు దేవుని దృష్టిలో గొప్పవారు కాకపోవచ్చు. నీవు వారి యొక్క ఆత్మీయ స్థితిని గుర్తెరగాలి. వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మీయులుగా ఉన్నారా? ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నారా? ప్రార్థనలో, వాక్యంలో వారు ఏ రీతిగా ఉన్నారు? అది దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందాన్ని లేక సౌందర్యాన్ని దేవుడు కోరుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకోడు. నీకు ఉన్నత స్థితి కావచ్చు, లేకపోతే అన్ని విధాలుగా వెండి బంగారములు నువ్వు కలిగిన వ్యక్తి ఉన్నావు కావచ్చు, ధనమును లేకపోతే హోదాను అధికారులు కలిగిన వ్యక్తి ఉన్నావు కావచ్చు, అవి దేవుని యొక్క దృష్టిలో అవి జీరో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దరిద్రుడైనటువంటి లాజరు ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడు. కానీ మీకు తలబడతాయి. బైబిల్ పట్టుకో, నీ బైబిల్ గులాడుకుంటూ వచ్చినా తీసుకో, మనిషికో బైబిల్ తీసుకో.
అది ఇవ్వలేదు. చూడు బైబిల్ చూడరి, ఒకరి మొక్క చూసుకోకరి, తనలు పడతాం మేము. రైట్, ఆమేన్, హల్లెలూయా. దరిద్రుడైన లాజరు అని రాయబడ్డది, కానీ అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడేమో నేల మీద కూర్చున్నాడు, కుక్కల చినాకినాయ్ వెంగిలి ముక్కలను, రొట్టె ముక్కలు తిన్నాడు. మేడ మీద ఉన్నవాడేమో ఇప్పుడు పాతాళంలో కింద ఉన్నాడు. భూమి మీద బ్రతికినప్పుడు నా 2 అంతస్తుల మీద ఉన్నాడేమో, మేడగదిలో ఉన్నాడేమో, బంగారు వస్త్రములు, నార వస్త్రాలు ధరించిన వాడు, మంచిగా సుఖముగా తిన్నవాడేమో, ఇక భూమి మీదనేమో మీద కనబడ్డాడు. లాజరేమో నేల మీద ఉన్నాడు. చనిపోయిన తర్వాత స్థితులు మారినాయి. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత స్థితులు మారినాయి. లాజరు స్థితి ఏమో ఉన్నతమైన స్థితిలో ఉంది. ధనవంతుడైన లాజరు స్థితి ఏమో దిక్కుమాలినటువంటి స్థితిలో ఉన్నది. బైబిల్ గ్రంథంలో అడుక్కొని తిన్నట్లుగా రాయవాళ్ళు, కానీ లాజరు గురించి అయ్యా జరంత అయ్యని మాత్రం రాయవాడు. కానీ ఇప్పుడు అడుక్కుంటున్నాడు. ఎవరు? ధనవంతుడు అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడు? అయ్యా ఇగో లాజరుతోనే తన యొక్క చిటికెన వేలుతోనే ఒక నీటి చుక్కను నాకు పంపవా, ఈ యాత్ర తాళలేకపోతున్నాను, ఈ వేదనను భరించలేకపోతున్నాను. ఏడనుకుంటున్నాడు? ఏడా పాతాళంలో ఉండి అయ్యా జరా ఒక నీటి చిటికల వేలు కొన ద్వారా ఒక నీటి చుక్కను నాకు పంపయ్యా. లేదు 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 లేదు. ఓ ధనవంతుడా, ఇగో లాజరుకు నీకు ఏముంది? మహా అగాధం ఉన్నది. ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రానికి వీలు లేదు. మీ మధ్య ఏముంది చెప్పండి? మహా అగాధం ఉన్నది. భూమి మీద దరిద్రుడు ఇప్పుడు గొప్పవాడైనటువంటి దేవుని యొక్క, అనగా దేవుని యొక్క స్వారూప్యములో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు చెల్లెమ్మలు? ఎవరు అబ్రహాము రొమ్మున ఎవరు అనుకున్నారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు అనుకున్నారు? లాజరు అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి మీద చచ్చిపోతున్నట్ట, దేవుని యొక్క దూతలు వచ్చి తీసుకొని పోయినాయట. హల్లెలూయా. ఎవరట? దేవుని యొక్క దూతలు వచ్చి తీసుకొని పోయినాయట. ఆయన చచ్చిపోతున్నట్ట వచ్చి భూమిలోనే పాతి పెట్టిన ఏమంటది. హల్లెలూయా. ఎన్నిక లేనిటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కదా? దేవుని బిడ్డలారా, మనము మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎవరి ఆత్మస్థితి ఎంతగా ఉంది అది మనం ఆలోచన చేయాలి. ఎంత ఉన్నవారు, ఎంత గొప్పవారు అనే కాకుండా ఎంత దైవికముగా వారు ఉన్నారు, ఎంత ఆత్మీయ స్థితిలో వారు ఉన్నారు, ఎంత ప్రార్థన చేయగలరు, అలాంటి వారికి దేవుడు ప్రాధాన్యతని ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే దావీదు యొక్క జీవితంలో దావీదును అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు చెప్పండి ఎవరు? ఇతడే. లేచి సమూయేలు అభిషేకించు అన్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? చాలా వాక్యం చదివే బిడ్డగా ఉన్నావా? దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగుతున్నావా? నువ్వు దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడవి, నువ్వు గొప్పదానవు, అది చాలు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ గురించి ఇంకేం ఆలోచన చేయకు, ఎంత ఉన్నారో అని ఆలోచన చేయకు, ఆత్మీయ స్థితి ఎట్లా ఉందని ఆలోచన చేయి. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో భూమి మీద ఉన్నా సరే
బీదవారముగా ఉన్నామా, కడుబీదనా, లేనివారమా, ఎట్లున్నాం కాదు, మన ఆత్మీయ స్థితి ఎట్లుందో నువ్వు ఒకసారి ఏం చేయి, పరీక్షించుకో. హల్లెలూయా. మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నది అని మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఎన్నికైన వారిని ఏం చేస్తాడట? ఎన్నికైన వారిని వ్యర్థం చేస్తాడట. తృణీకరింపబడిన వారిని ఏం చేస్తాడట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు చేస్తాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏర్పరచుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏం చేస్తాడు దేవుడు? ఏర్పరచుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, ఈ రోజున మన ఆత్మీయ స్థితిలో మనం ఏరుతూ ఉన్నాం. కొన్నిసార్లు నేను ఈ యొక్క భౌతికంగా, అయ్యో నాకు ఆర్థికంగా ఇట్లా లేమో, అట్లా లేమో, ఇది లేదు, అది లేదు అని బాధపడుతున్నావా? లేదు. నువ్వు ఆత్మీయంగా ప్రార్థన పరురాలు కా, వాక్యానుసార జీవితాన్ని జీవించు, విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేమీ లేదు. హల్లెలూయా. నువ్వు ధనిరాలవి, నువ్వు గొప్పవాడవి, నువ్వు గొప్పదానవు దేవుని యొక్క దృష్టిలో. దావీదు జీవితంలో దావీదు ఎందుకు ఎన్నిక చేయబడ్డాడు? దావీదు గొర్రెల దొడ్డిలో నుండి ఆ సింహాసనం మీదకి ఎట్లా కూర్చునబెట్టబడ్డాడు? ఏ కారణం చేత కూర్చునబెట్టబడ్డాడు? బలం ఉందానా? చెప్పండి, బలం ఉందానా? మరి ఎట్లా దినమునకు 3 సార్లు, చెప్పండి గట్టిగా, దినమునకు 3 సార్లు ఏం చేసేవాడు? వాక్యాన్ని ధ్యానించేవాడు. 7 సార్లు ఏం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించేవాడు. ఇదే కదా కావాల్సింది దేవునికి. అదే చేసినాడు. హల్లెలూయా. గొర్రెలు కాసుకుంటూ అదే చేసినాడు. అందుకే దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు పక్షం నిలబెట్టుకున్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా చేసినాడు. 124 సంస్థానముల మీద ఆయన మహారాజుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎరుగుతున్నాం. చూడండి, నీచులైన వారిని, దరిద్రులైన వారిని దేవుడు ఏం చేస్తారట? ప్రధానులతో, తన ప్రధానులతో కదా. ఆత్మీయ స్థితి ముఖ్యమో దేవునికి. మీకు తెలిసిన వ్యక్తిని గుర్తు చేస్తున్నాను. హదస్సా అనబడిన ఎవరు? హదస్సా అనబడిన ఎస్తేరు ఎడుంది? ఎక్కడ ఎట్లుంది? సుసాను కాడలో ఎట్లుంది? రాణిగా ఉంది. హల్లెలూయా. తల్లిదండ్రులు లేరు, పినతండ్రి పెంచుకుంటున్నాడు. ఆయన స్థితి ఎలాంటిది? కోటలో ఏం చేసేవాడు? చెప్పురి శలభలు. కోటలో ఏం చేసేవాడు? మొర్దెకాయ్ కావలివాడుగా ఉన్నాడు. దీని బిడ్డలారా, ఎస్తేరు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాణిగా, వస్తికి బదులుగా దేవుడు రాణిగా చేసినాడు. యూదుల యొక్క రక్షణ కొరకు, యూదుల యొక్క క్షేమం కొరకు ఎన్నుకున్నాడు. ఎవరిని? ఎస్తేరును. హల్లెలూయా. అదే కోటలో మొర్దెకాయ్ కావలివాడిగా ఉండే, అతని కొరకు ఉరికొయ్య ఉండే. ఎవరైతే ఉరికొయ్య తయారు చేసినారో, అనగా మంత్రిగా ఉన్నటువంటి హామాను ఉరికొయ్య నమస్కరించలేదని, నాకు దండం పెట్టలేదని చెప్పి ఏం చేసినాడు? మొర్దెకాయ్ కొరకు ఉరికొయ్య తయారు చేసినాడు. అదే ఉరికొయ్యకు ఎవరైతే తయారు చేస్తున్నారో అదే ఉరికొయ్యకు హామాను ఉరి తీయబడ్డాడు. మొర్దెకాయ్ ఇప్పుడు కోటలో మంత్రిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కావలివాడు ఇప్పుడు ఏమైనాడు? మంత్రి అయినాడు. దిక్కులేనటువంటి ఎస్తేరు వస్తికి బదులుగా రాజుకి ఏమైంది? భార్య అయింది. రాణి అయి సూసాను కోటలో ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. వారి తగ్గింపు జీవితం, వారి ఆత్మీయమైన జీవితం, వారి యొక్క ప్రార్థన జీవితం, వారి పరిశుద్ధమైన జీవితమే వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. హల్లెలూయా, నిలబెట్టింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎత్తుకున్నాం. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. దావీదు ఎవరి దృష్టిలో కూడా లేడు, కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. అందుకే దేవుడు అన్న, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అభిషేకించు అన్నాడు. హల్లెలూయా. రాజుగా ఉన్నాడు. ఇప్పుడు 124 సంవత్సరాలకు ఏమైనాడు? రాజు అయినాడు. హల్లెలూయా. గొర్రెలో దుడ్డులో ఉన్నవాడు ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు కదా. ఇలా చెప్పుకోవద్దు, ఎంతమంది గురించి అని చెప్పగలను. గిద్యోను గురించి చెప్పి ముగిస్తాను, ఓకేనా. గిద్యోను ఏం చేసేవాడు అంటే గోధుమలను తాను ఏం చేస్తున్నాడట? ఎగబడుతున్నాడు, దుల్లగొడుతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఒక గానుగ చాటున ఉండి, ఎందుకంటే మిద్యాలను చూస్తారేమో, వాళ్ళు చూస్తే మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని అది చేస్తారని చెప్పి ఒక గానుగ చాటున ఉండి ఏం చేస్తున్నాడు? గోధుమలను దుల్లగొడుతుంటే దేవుడు పిలుస్తున్నాడు, గిద్యోను అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. న్యాయపత్ర గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, 14వ వచనం చదవండి దయచేసి ఒకసారి. న్యాయాధిపతులు నేను దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబం నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా చాలు చూడండి, దేవుడు పిలిచినాడు, ఓ గిద్యోను, ఓ బలాఢ్యుడా అని పిలుస్తుంటే ఆశ్చర్యపోయినాడు. అసలు నేను బలుడండి, నేను ఎంతటి వాడను అని తను ఆలోచన చేసుకుని అన్నాడు. అయ్యా,
అని కేకలు వేసిరి. హల్లెలూయా. గిద్యోను చేతిలో ఉంది ఎవరి ఖడ్గము? చెప్పండి, ఎవరి ఖడ్గము? యెహోవా ఖడ్గము. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసినారు. చివరికి వస్తే ఆ గుడారంలో ఉన్న వారినందరినీ పారిపోయేటట్లు చేసి అందరినీ కూడా హతమార్చినట్లుగా మనము కింది వచనాల్లో చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేని గోత్రములో నుండి కనిసినంటి ఆ వారిని అనగా గిద్యోనును అంటున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నాడు. నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ చేత ఉన్న ఖడ్గం అది యెహోవా ఖడ్గము అని ప్రజలు గుర్తించేటట్లు చేస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, దరిద్రులైన వారిని దేని చేస్తారట? చెప్పండి, ఏం చేస్తారట? పైకెత్తుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకసారి చెప్తాం హల్లెలూయా. ఇంకొకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం. దయసమా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా మరొకసారి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నీ ఆధ్యాత్మిక స్థితి ఎట్లుందో పరీక్షించుకో. నీ ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిలో నువ్వు ఎట్లున్నావు, దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా కనబడుచున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించాయి. దావీదు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, ఊరికేనే అనలేదు. గిద్యోను అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన అన్నాడు. ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే అసలు గిద్యోను పరిచయం అయిపోయినాడు. ఆయన ఏమి, నేను బలాఢ్యుడిని ఏంటి, నేను పరాక్రమం కలిగిన వ్యక్తిని ఏంటి అని ఆశ్చర్యపోయినారు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను అంటే కూడా, అయ్యా నా గోత్రము, నేను ఎన్నిక లేని వారం ఎట్లా అయిందంటే నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అన్నాడు. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఊరికే మేము పరాక్రమం గల వారం కాలేమో, ఊరికైనా మనం బలాఢ్యులము కాలేమో. మన ఆత్మీయ స్థితి బాగుంటే, మన విశ్వాస స్థితి బాగుంటే మనము దేవుని యొక్క దృష్టిలో గొప్పవారముగా కనబడుతూ ఉంటాం. దేవుని పిల్లారా, ఈరోజున ఏ రీతికున్నావు? భయపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? నేను ఒంటరి వాడిని, నేను చిన్నవాడిని, లేదా నా స్థితి బాగలేదు, నేను బీదవాడిని, నాకు దగ్గర డబ్బు లేదు, నా దగ్గర బంగారం లేదు, అందరికి అన్నీ ఉండే అనుకు భయపడుతున్నావేమో. ఈ విషయంలో భయపడకు. అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతాను భయపడు, వాక్యం జీవితాన్ని జీవిస్తున్నాను భయపడు, విశ్వాసం సరిగా లేనని భయపడు. అవి సరి చేసుకో దేవుని దగ్గర. దేవుడు నిన్ను ఒంటరి అయిన వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితి బాగుండి నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నిన్ను 1000 మందిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎట్లా నేను ముగిస్తున్నాను, ముగింపులో ఉన్నాను. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమి దిగులు చెందకో. ఎన్నిక లేనటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక లేనటువంటి గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల దృష్టిలో మనం ఎట్లా కనబడ్డా, దేవుని యొక్క దృష్టిలో మాత్రం వారు ఎట్లా కనబడ్డారు? గొప్పవారుగా కనబడ్డారు. హల్లెలూయా. ఆ స్థితికి కారణం వారి ప్రార్థన జీవితం, వారి యొక్క విశ్వాస జీవితము. గనుక మన ఆత్మీయ స్థితి బాగుంటే దేవుని యొక్క దృష్టిలో మనల్ని దేవుడు గొప్పవాడుగా చేస్తాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఏర్పరచుకుంటాడు. ఆయన గొప్పవాడు. ఆయన దగ్గర కావలసింది ఆత్మీయ స్థితి. నీ హోదా కాదు, నీ అధికారం కాదు,
నీ ధన బలమో నీ యొక్క బలమో కాదు. ఆమె హల్లెలూయా. ఆయన ఏర్పరచుకుంటా కొనే విధానంలో ఏముందంటే ఆత్మీయ స్థితి బాగుంటే, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే దేవుడు నిన్ను ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం.